కూతురు తలుపు తెరిచింది. అమ్మ నాకు కొంచెం బాలేదమ్మా అని అంటే మొగుడు పిలిచింది. ఒరే నాకు కొంచెం బాలేదురా, ట్రీట్మెంట్ తీసుకోవాలి, డబ్బులు ఇస్తావా అని అంటే కొడుకు ఖయ్యమన్నాడు. ఆ మాట విన్న వెంటనే కోడల కోపం వచ్చిన లోపలికి వెళ్ళిపోయింది. డబ్బుల కోసం వచ్చాడంటే ముసలోడు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. చూడుతా నాన్న, నువ్వు వచ్చావు కాబట్టి నా భార్య కోపంతో లోపలికి వెళ్ళిపోయింది, నా కాపురంలో చిచ్చు పెట్టడానికి వచ్చేవేంటి నువ్వు, వెళ్ళు అని చెప్పేసి తలిపేసేసాడు తండ్రి. రెండో వాడి దగ్గరికి వెళ్ళాడు. వాడన్నా సహాయం చేస్తాడేమో అని చెప్పి వాడు చూసి నాన్నను చూసి సంతోషించడానికి పడిగా ఉలిక్కి పడ్డాడన్నాడు దుర్మార్గుడు. ఉలిక్కిపడి నాన్న ఇక్కడ ప్రత్యక్షమయ్యావేమిటి? మరి నాకు కాళ్ళు బాగాలేదురా, మోకాళ్ళు ఆపరేషన్ చేయించుకోవాలరా, కాస్త మనీ ఏమైనా సహాయం చేస్తావా అంటే వాడు చెప్పాల్సిన స్టోరీస్ అని చెప్పాడు. నాకే కష్టంగా ఉంది, నా దగ్గర డబ్బులు లేవు, నీకేమి ఇస్తాను, వెళ్ళు అని చెప్పేసి నాన్నను పాపం బయటికి గెట్టేశాడండి. కూతురు దగ్గరికి వచ్చాడు తండ్రి. కూతురు నాకు సహాయం చేస్తుందేమో అని చెప్పి కూతురు చూసింది, సంతోషించింది. నాన్న రారా అని చెప్పి లోపల తీసుకెళ్ళి కూర్చోబెట్టింది. నాన్న చెప్తున్నాడు నాకు ఆరోగ్యం బాగలేదమ్మా, ఆపరేషన్ చేయించుకోవాలి, డబ్బులు ఏమైనా సహాయం చేస్తావా అని అంటే అవునా నాన్న ఒక నిమిషం ఆగు అని చెప్పి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి నాన్నకు ఆపరేషన్ కోసం డబ్బులు ఇచ్చిందండి. అది చూసిన నాన్న తీసుకొచ్చిన సంచి తీసి ముందు పెట్టాడండి. ఆ సంచి నిండా లక్షల డబ్బులు ఉన్నాయండి. ఏంటి నాన్న ఇదేనంటే, తల్లి నేను ఉంటే పరీక్షించానమ్మా, మీ డబ్బులు నాకెందుకమ్మా, కనీ పెంచి పెద్ద చేసిన తండ్రినైనా నా పట్ల మీ ముగ్గురులో ఎవరికి కృతజ్ఞత ఉంటే, ఎవరికి ఇచ్చే మనసు ఉంటే వాళ్ళకే నా ఆస్తి మొత్తం ఇవ్వాలని చెప్పి నా సంచంతా పట్టుకుని మోసానమ్మా. పెద్దోడు కాదన్నాడు, రెండోవాడు వద్దన్నాడు. నువ్వేమో కృతజ్ఞత కలిగి